ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే టోటల్గా వేకెన్సీ చూసుకుంటే 16,347 పోస్టులు అనేవి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకి ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ క్లోజింగ్ టైం చూసుకున్నట్లయితే మనకి మే 15, 2025 మనకి క్లోజింగ్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. అయితే మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయంటే మనకి మే 13, 2025 నుంచి మనకి అప్లికేషన్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ షెడ్యూల్ విషయానికి వస్తే మనకి జూన్ 6, 2025 నుంచి జూలై 6, 2025 ఈ మిడిల్ టైంలో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఏమైనా అప్లికేషన్స్ కొద్దిగా ఎక్కువగా వెళ్తే ఈ ఎగ్జామ్ డేట్స్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అయితే ఏజ్ మినిమం 18 ఇయర్స్ అనేది ఉండాలండి. 18 ఇయర్స్ అబవ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ విషయానికి వస్తే 44 ఇయర్స్ వరకు మనకి ఏజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏజ్ కూడాను మనకి 2024 జూలై 1కి 44 ఇయర్స్ అనేది మనకి దాటకూడదు. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఇక్కడ ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ఈడబ్ల్యూసీ అందరికీ కూడాను 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేశారు. అంటే 44కి 5 చేస్తే ఎంత 49 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ ఉంది ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే. అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడాను ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అండి. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా క్వాలిఫికేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మనకి ఆన్లైన్లో జరుగుతుంది. అది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుపెట్టేసుకోండి. నార్మలైజేషన్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు. నార్మలైజేషన్ ప్రొసీజర్ అంటే మనకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఇది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి, సిబిటి 2 ఎగ్జామ్స్ అన్నిటికీ కూడాను. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే 750 రూపీస్ అనేది ఉంటుంది. అయితే మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనకి ఎస్ఎస్సి మార్క్స్ మెమో లేదా సర్టిఫికేట్స్ అండి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కూడా. అప్లై చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. స్టార్టింగ్ ఎవరెవరైతే ఇంకా ఇదే ఫస్ట్ టైం అప్లై చేసుకున్నట్లే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఐడీలు క్రియేట్ చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడాను ఈ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి. అంటే మన ఇందులో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మనకి పాస్ ఆఫ్ ఇయర్ అడుగుతుంది. పాస్ ఆఫ్ ఇయరు, నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అడగడం జరుగుతుంది, పర్సంటేజ్, ఇవన్నీ కూడాను మనకి మార్క్స్ మెమోలో ఉంటాయి కదా, ఇవన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ దాంతో పాటుగా ఇంటర్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనకి ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడాను మనకి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ అయితే మన సర్టిఫికేట్స్లో ఉన్నాయో అదే విధంగా ఫిల్ చేసేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఓకే, ఎందుకంటే మీ పాస్ ఆఫ్ ఇయర్, హాల్ టికెట్ నెంబర్స్, మీరు ఏ యూనివర్సిటీలు చదివారు, నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పీజీ సర్టిఫికేట్ కొందరు ఉంటారు కదా, ఆల్రెడీ ప్రిన్సిపల్స్కి గట్రా అప్లై చేస్తారు పోస్ట్లో, వాళ్ళందరికీ పీజీ సర్టిఫికేట్స్ ఉంటుంది. అందులో కూడా సేమ్ వాళ్ళు ఏ యూనివర్సిటీ, వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చాయి, పర్సంటేజ్ ఎంత వచ్చింది, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా సర్టిఫికేట్లు ఉంటాయి. కాబట్టి యాజ్ పర్ సర్టిఫికేట్లు ఏమి ఉన్నాయో అవి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ బీఈడి, డిఈడి కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ లేదా మెమోస్ ఏ ఉన్నా కూడాను మీరు మనకి మ్యాండేటరీ అండి, కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కాబట్టి. బీఈడి మరియు ఎక్కడ చేశారు, ఏ సంవత్సరాలు పాస్ అయ్యారో, హాల్ టికెట్ నెంబర్స్ ఏంటి, బీఈడి, డిఈడి రెండింటికి కూడాను మెమోస్ కానీ సర్టిఫికేట్లు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ సేమ్ మనం అదే విధంగా ఫిల్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్లో. డాక్యుమెంట్స్ కూడాను జేపీఈజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టెట్, ఏపీ టెట్ మన రాస్తారు కదా ఈ డిఎస్సికి అప్లై చేసేవాళ్ళు, ఆ ఏపీ టెట్ మెమోస్ ఉంటే అవి కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వెరీ వెరీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి ఇవి మాత్రం, ఎందుకంటే మనం లోకల్, నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అనేది మనకి స్టడీ సర్టిఫికేట్స్ మాత్రమే మనకి డిసైడ్ చేస్తాయి. అయితే 4th నుంచి 10th క్లాస్ వరకు కూడాను మనకి స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, 4th నుంచి 5th, నెక్స్ట్ 5th to 6th, 6th to 7th,
7 to 8, 8 to 9, 9 to 10 ఇలా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 6 క్లాసెస్ ఉంటాయి కదా. ఈ 6 క్లాసెస్ కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ మనం పట్టుకెళ్తే మనం 4th నుంచి 5th వరకు కూడా కొందరు ఎంపీపీ స్కూల్లో చేస్తారు, 6th to 10th క్లాసు జెడ్పీ హై స్కూల్లో చేస్తారు. కాబట్టి ఆ 2 సర్టిఫికేట్స్ అనేది తీసేసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ స్కూల్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ స్కూల్ చదివారా, ప్రైవేట్ స్కూల్ చదివారా, రెగ్యులర్ చేశారా, ప్రైవేట్ చేశారా, అన్నీ కూడాను మన స్టడీ సర్టిఫికేట్స్ మీదే మెన్షన్ చేసి ఉంటారు. అయితే ఈ 6 క్లాసెస్ సంబంధించింది మీరు ఎక్కడ చదివారనే విషయం, మనం ఏ డిస్ట్రిక్ట్లో చదివారని వస్తుంది. మేజర్గా ఈ 6 డిస్ట్రిక్ట్లు కూడా ఒకే డిస్ట్రిక్ట్లు చేశారనుకోండి, అది మీరు శ్రీకాకుళం టు అనంతపురం ఏ డిస్ట్రిక్ట్ అయినా అవ్వచ్చు, ఏ పోర్షన్స్ అయినా అవ్వచ్చు. మేజర్గా మ్యాక్సిమం 4 or 5 డిస్ట్రిక్ట్స్ ఒకే ఎడ్యుకేషన్కి సంబంధించిన క్లాస్ చదివితే మీరు దానికి లోకల్ కేటగిరీకి మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ ఆన్లైన్ అప్లై చేసినట్టు మీరు లోకల్ నాన్ లోకల్ అనేది ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్స్లో మనకు కనిపించేస్తుంది. ఓకే, కాబట్టి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ 4th to 10th క్లాస్ సర్టిఫికేట్స్ స్టడీవి. నెక్స్ట్ విషయానికి వస్తే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ మనకి ఆల్రెడీ మీ సేవలు ఇస్తారు, సచివాలయంలో కూడాను మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకుంటే అలా ఓబీసీ సర్టిఫికేట్స్ని తీసేసుకుని అది క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ అనేసి కూడా కొన్ని ఉంటాయి. లేకపోతే ఓబీసీ సర్టిఫికేట్స్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎన్సీఎల్ కొందరు అప్లై చేసేసుకోవాలి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకుంటారో క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే మీరు బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ చాలామంది పెడతారు. కాబట్టి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఓబీసీ, ఎన్సీఎల్ అనేది వాళ్ళు తీసేసుకోవాలి. ఓకే, ఎన్సీఎల్ తీసేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము జిల్లాల వారీగా అప్లై చేసేటప్పుడు నెక్స్ట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి, మనకి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, జీమెయిల్ కానీ ఈమెయిల్ ఐడీస్ ఉంటారు కదా, ఈ వర్కింగ్లో ఉన్న జీమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ మీ ఓన్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎవరిది కూడా బయట వాళ్ళది ఇవ్వకండి దయచేసి. నెక్స్ట్ మనకి ఫోన్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఫోన్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది కాబట్టి, నెక్స్ట్ ఓటీపీలు కూడా దీనికే వస్తాయి కాబట్టి ఈ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డు దయచేసి ఆధార్ కార్డు అప్డేటెడ్ ఆధార్ కార్డు ఉంచుకోండి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ మనకి బయోమెట్రిక్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మన బయోమెట్రిక్ చేసేసుకోండి ఇప్పుడైనా ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఈ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మనకి ఓటీపీస్ ఎప్పుడు కూడా ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డుకి లింక్ అయిన వాటికి మాత్రమే రావడం జరుగుతుంది. నెక్స్ట్ రీసెంట్ ఫోటో అయితే చూసుకోండి, రీసెంట్ ఫోటో తీసేసుకోండి, అది కూడాను అప్డేటెడ్గా ఉన్న ఫోటో తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ కూడా డిజైన్ చేయకండి. నెక్స్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫార్మల్ షర్ట్తో తీసుకుంటే బెటర్. నెక్స్ట్ సిగ్నేచర్ విషయానికి వస్తే దయచేసి సిగ్నేచర్స్ అందరూ కూడా ఏదో 20 పెడుతుంటారు. దయచేసి మీ సిగ్నేచర్లో మీ స్టార్టింగ్ లెటర్ ఉంటుంది కదా మీ నేమ్కి, ఆ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ వచ్చి రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా మీ ఇష్టమేనండి. కానీ బ్లాక్ లెటర్తో సిగ్నేచర్ చేస్తే బెటర్. ఓకే, బ్లూ కలర్తో చేయొద్దని చెప్పను, కానీ బ్లాక్ కలర్తో చేస్తే మాత్రం బెటర్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు కంపల్సరీగా అప్లై చేసే ముందర మాత్రం సదరం సర్టిఫికేట్స్ని మాత్రం మీరు తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ సదరం సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఈ సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన ఆఫీసర్స్ యొక్క ఎప్పుడు ఇష్యూ చేశారు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్లో. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలోను కానీ నెక్స్ట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి మీకు ఎవరిది ఇష్యూ చేశారు, ఎప్పుడు ఇష్యూ చేశారు, డేట్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో అప్లికేషన్లో మనం ఫిల్ చేయాలి కాబట్టి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎడిట్ ఆప్షన్ లేదు, అది గుర్తుపెట్టేసుకోవాలి. ఏంటి ఎడిట్ ఆప్షన్ లేదు, ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు టోటల్గా మనకి ప్రివ్యూ చూపిస్తాడో అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. అక్కడ ఏదైనా మిస్టేక్ ఉన్నట్టుకుంటే అప్పుడే మార్చేసుకోవాలి. ఓకే, అప్పుడే మీరు కంపల్సరీగా మార్చేసుకోవాలి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి ఒక్కసారి మీరు మిస్టేక్ చేశారే అనుకోండి, కంపల్సరీగా అది ఎడిట్ చేయలేము, తర్వాత బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అది మన ప్రాబ్లమా లేకపోతే నెట్ సెంటర్ వాళ్ళ ప్రాబ్లమా అది మనమే చూసేసుకోవాలి అన్నీ కూడాను. అయితే ఫీజు విషయానికి వస్తే
చాలామంది ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా అప్లై చేశారు కదా! ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్‌లో అప్లై చేసిన వాళ్ళు సేమ్ పోస్ట్‌కి అప్లై చేస్తే, మళ్ళీ సేమ్ పోస్ట్‌కి అప్లై చేస్తే మాత్రం ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. సేమ్ పోస్ట్‌కి. ఒకవేళ ప్రీవియస్‌గా సమ్ పోస్ట్‌కి అప్లై చేసి, ఇప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు చేంజ్ చేయాలనుకోండి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్‌కి విషయంలో వస్తే వేరే పోస్ట్‌కి దేనికైనా అప్లై చేసినట్లయితే కంపల్సరీగా ఫీజు అనేది పే చేయాలి. ప్రీవియస్‌గా ఏదైతే పెట్టారో అదే మళ్ళీ పెడితే మాత్రం ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఓకే. నెక్స్టు ఎగ్జామ్ సెంటర్ విషయానికొస్తే ఎగ్జామ్ సెంటర్స్, అలాగే పోస్ట్ ప్రిఫరెన్సు, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సు ఇవన్నీ కూడాను మనకి డీటెయిల్‌గా వస్తది. మనం ఆల్రెడీ స్టడీ సర్టిఫికేట్స్‌లో అప్లై చేసేటప్పుడు ఏ డిస్ట్రిక్ట్స్‌కి అయితే ఫస్ట్ ఎక్కడెక్కడ చదివామో మనం దగ్గరగా 4, 5 ఇయర్స్ ఒకే డిస్ట్రిక్ట్‌లో చదివినట్టుగా మన లోకల్ క్యాండిడేట్స్‌కి వస్తాం కదా! ఆ డిస్ట్రిక్ట్‌కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఫస్ట్ మీరు ఎక్కడ చదివారనుకోండి, శ్రీకాకుళంలోనే మీ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయ్యిందనుకోండి. కాబట్టి మీరు ఫస్ట్ ఎగ్జామ్ ప్రిఫరెన్స్ ఎక్కడిస్తారు? శ్రీకాకుళమే ఇస్తారు. ఓకే. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ విషయానికి కూడాను మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి ఓకే. మీ మార్క్స్ బట్టి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేసుకుంటారు కదా! అది మీ ఇష్టము. కానీ క్లారిటీగా మీరు నోటిఫికేషన్ చదివి మీ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులున్నాయి, రిజర్వ్‌డా, అన్‌రిజర్వ్‌డా, లేకపోతే మీ కేటగిరీని అన్నీ చెక్ చేసేసుకొని, బాగా చదువుకొని, అప్పుడు మీరు డైరెక్ట్‌గా వెళ్లి అక్కడ అప్లై చేయండి. టైం ఉంది కాబట్టి. ఓకే. నోటిఫికేషన్ కంపల్సరీగా మీరు చదివేసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.